అంటే రాష్ట్ర యూత్ని ఎటువైపు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. సార్ ఈ విషయం మీద నేను ముందు కూడా ఒక వీడియోలో మాట్లాడాను సార్. ఓకే, యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఆ చుట్టుపక్కల ఒక 10 మంది నాయకులకి బాధ్యతలు అప్పగిస్తారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తారు. కొంతమందికి 500 మంది బాధ్యత, కొంతమందికి 1000 మంది బాధ్యత, బాగుంటే ఓ 2000, 3000, 5000 అట్లా. సో వాళ్ళ పని తీసుకురావాలి, కంపల్సరీ తీసుకురావాలి. అండ్ వాళ్ళ అరేంజ్మెంట్ల గురించి కూడా నేను మాట్లాడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా యంగ్స్టర్స్ని పెడతారు. మిడ్ ఏజ్ వాళ్ళని కొంచెం మధ్యలో, ఓల్డ్ వాళ్ళని రాజకీయాలంటే అమాయకులు ఉంటారు కొంతమంది ఊర్లో జనాలు, వాళ్ళని చివరిలో పెడతారు. ఈ యూత్ ఏం చేస్తారు, అరుస్తారు, జగనన్న 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 సీఎం అని అరుస్తారు. వీళ్ళకేంటంటే లాస్ట్ టైం అంటే నేను మాట్లాడిన వీడియో నన్ను బాగా ట్రోల్ చేశారు. సరే 100 రూపాయలు అనుకున్నాము, మరి బడ్జెట్ పెరిగిందా లేదా నాకు తెలియదు, కానీ దేనికి 100 రూపాయలు అంటే ఏదో ఇస్తున్నారు అప్పట్లో వచ్చిందండి. ట్రోలింగ్ బడ్జెట్ లేదు, అంటే వాళ్ళు రావడానికి తీసుకురావడానికి ఏదో అని చెప్పారు. కాకపోతే మొన్న దేవరపల్లిలో ఒక సంఘటన జరిగింది, దాన్ని అబ్జర్వ్ చేశారో మీరు లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో లిక్కర్ అన్నది అవైలబుల్ లేకుండా పోయింది. అంటే ప్రతి దుకాణము అన్నది మూసేయవలసి వచ్చింది, లేదు అని చెప్పేసి. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ కాదు, ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ని తీసుకెళ్ళి తాగేసి మొత్తం చొక్కాలు చించేసి జగనన్న అని చెప్పేసి చెమట ఇట్లానే ఆయన మీద ఇస్తున్నారు. ఇది ఎక్కడి సాడిజము, ఇది ఎక్కడి ఫ్యాన్స్ వీళ్ళు అర్థం కాలే. ఇంకోటి మీరు ఒక వీడియో చూసుంటారు, ఆ అబ్బాయి షర్ట్ ఇప్పిన వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కపోయిండు, మొత్తం జనాలు ఉన్నారు, ఆ అబ్బాయి మీద వచ్చి పడుతున్నాడు. ఏమన్నా చిన్న స్క్రాచ్ వచ్చి ఉంటే ఏంటి సార్ పరిస్థితి? అయ్యో, ఆల్రెడీ పెట్టారు కదా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, అసలు రక్షణ లేదు, భద్రత లేదు, పోలీసులు లేరు, నాకు అర్థం కాని వీళ్ళు రోపు పార్టీ లేరు. నాకు అర్థం కాని విషయం సార్, జైల్లో ఒక వ్యక్తిని కలవడానికి మీరు వెళ్ళి మీకు మీరే బయటకు వచ్చి జనాలతో రండి నన్ను పలకరించండి అని చెప్పి జనాల ముందుకొచ్చి మీరు జనాల్ని ఆకర్షిస్తే తప్పు మీదవుతుందా లేదా ప్రభుత్వానికి అవుతుందా? మీరు వెళ్ళింది పొగాకు రైతుల కోసం, అక్కడ కారు స్టార్ట్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని కలిసి ఆ 10 మందిని మీరు వెళ్ళిపోతే ఎవడన్నా చూస్తాడా మిమ్మల్ని? ఓ పెద్ద ర్యాలీ. ఇది ఒక అంశం. ఆ సెక్యూరిటీ అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఎందుకంటే కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. నేను అదే చెప్తున్నాను సార్, కేంద్రం దగ్గరికి చాలా విషయాల్లో వెళ్తున్నారులేండి. మరి బీజేపీ మేడం గారు చెప్పాలి, యామిని మేడం గారు చెప్పాలి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అన్నది, అది వేరే సంగతి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారి తప్పది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదు. ఆయన సెక్యూరిటీతో ఆయన ఆడుకుంటున్నాడు. ఆయన ఏదైనా స్క్రాచ్ పడితే లేదా నాకు వచ్చిన దెబ్బ తగిలితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, వంగలపూడి అనిత గారు రిజైన్ చేయాలని డ్రామా చేస్తారు. అదొకటి. ఇంకొక 4 అంశాలు జస్ట్ 1 పాయింట్ చెప్పలేస్తాను సార్. నీట్కి ఈ డిఎస్సికి డిఫరెన్స్. నీట్లో హజారీబాగ్ జార్ఖండ్లో అక్కడ ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో పేపర్ లీక్ అయింది. ఆ పేపర్ని బీహార్ పోలీసులు బీహార్లో అక్కడ వాళ్ళు పట్టుకున్నారు. అంటే అక్కడ జరిగింది పేపర్ లీకు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఒకటి. రెండవది అరెస్టులు జరిగాయి, అరెస్ట్ అయిన వాళ్ళు ఒప్పుకున్నారు, అవునండి మేము పేరెంట్స్ని కొంతమంది విద్యార్థుల్ని పిలిపించి ఒక చోట, ఒక ప్రైవేట్ చోట మేము ఆ క్వశ్చన్స్ మొత్తం చెప్పాం వాళ్ళకని చెప్పేసి చెప్పారు. ఓకే, ప్రూఫ్స్ ఉన్నాయి, దాన్ని కోర్టు కూడా పరిగణనకు తీసుకుంది. నాకు అర్థం కాదు, డిఎస్సిలో ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఒక్కడు చూపించండి సార్. టీసీఎస్ అనే కంపెనీ 30,000కి పైన క్వశ్చన్స్ అరేంజ్ చేసి ర్యాండమ్గా క్వశ్చన్స్, మీరు అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారా? ఏ ఒక్కళ్ళకి మీ పక్కన ఉన్నాను, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, మీరు ఒక 30 ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను చెప్పే 30 ప్రశ్నలు వేరు, మీరు చెప్పే 30 ప్రశ్నలు వేరు. మరి ఎట్లా చెప్తారా ఆ మాట? ఒకటి. రెండు, అంటే నీట్కి డిఎస్సికి అసలు సంబంధం లేదు, ప్యాటర్న్ కూడా వాళ్ళకి ఐడియా లేదు, ఎవరు లేదు. కానీ ఈ విషయం జడ్జెస్కి బాగా తెలుసు, అంటే రియల్ జడ్జెస్. నేను చెప్పేది రాంబాబు గారు, పాంబటి రాంబాబు గారి జడ్జి కాదు, రియల్ జడ్జెస్కి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోరు, వీళ్ళే అరుస్తారు. ఎందుకు అరుస్తున్నారు అంటే అరెస్టుల భయం. వాళ్ళ నాయకుల అరెస్టు, మొన్న ఒక లిక్కర్ స్కామ్లో ఒక వ్యక్తి అప్రూవల్గా మారారు, అది ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక డైవర్ట్ చేయాలి. టెక్నికల్ ఎవిడెన్సెస్ సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం దొరుకుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ డైవర్జన్ చేయాలి అని చెప్పేసి డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నాయకులు కూడా కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు కదా, కొంత డైవర్ట్ చేసి, ఎందుకంటే రోజు వాళ్ళ పేర్లు మీడియా సంస్థలలో రావడం అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి డైవర్ట్. ఈ మధ్య మైనింగ్ మీద వచ్చింది, శాండ్ మీద వచ్చింది, చాలా ఉన్నాయి సార్. అంటే ప్రభుత్వం దగ్గర ఇంత లిస్ట్ ఉంది, వాళ్ళు తీస్తారు. నెక్స్ట్ అంశం వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్, ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాజ్ ఎ పార్టీకి, అంటే శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎక్కడో ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కానీ నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఇందాక నేను టెట్ గురించి మాట్లాడాను.
పేరు నాని గారు టెట్ అన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి డీటుగా టెట్ గురించి మాట్లాడలేకపోయారు, సమాధానం అంటే ఆ చెప్పలేదు. point చెప్పారో లేదో తెలియదు కానీ ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు వాళ్ళు రెగ్యులర్ గా. అంత ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నారు అన్నది అది నా అభిప్రాయం. Okay, ఐ okay, మే బి రైట్ ఆర్ రాంగ్. అండ్ చివరిగా సార్ అక్టోబర్లో కొత్త డిఎస్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటంటే అసలు ఈ బ్రిడ్జ్ గేమ్ ఆ గేమ్ ఈ గేమ్ అన్నాం కదా, ఆయన ఎప్పుడన్నా డిఎస్సి పెట్టి సస్తే కదా ఆయనకు తెలిసేది ఇట్లా ఉంటుంది, ఈ ప్యాటర్న్ ఉంటుంది, ఇలా చేయాలని. ఆయన ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఆయనకు అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే సంతకం పెట్టి డిఎస్సి కంప్లీట్ చేసి 16,000 ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ అక్టోబర్లో సెకండ్ డిఎస్సి అంటున్నాడు. అంటే కుర్చీలు కదిలిపోతున్నాయి, ఉన్న 11 కుర్చీలు కూడా కదిలిపోతున్నాయి. ఆ భయం అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. అందుకే ఒక మరకేసేయాలి. డిఎస్సి అనగానే ఒక మరకేసేస్తే అందరి ప్రజల్లో ఏముంటది, అరే డిఎస్సి అలా చేస్తున్నారంట అనే ప్రయత్నం అనుమానం. కానీ సార్ ఒక విషయం, మాలాంటి వాళ్ళమైనా సరే మీలాంటి వాళ్ళమైనా సరే ఈ తప్పుని జరగనివ్వం. ఆఫ్ కోర్స్ ప్రజలకి నిజం చెప్పే ప్రయత్నం అందుకే ఎన్ని చర్చలు ఎందుకంటే యామిని గారు, ఇప్పుడు ఈ అభ్యర్థులు లక్షల మంది చదువుతూ ఉంటారు. ఒక